వెల్కమ్ టు క్యూటీ టాక్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యువరాణి పోటీలని వాయిదా వేస్తారు. 2 రోజుల తర్వాత అసలైన యువరానికి అసలైన పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో ఎవరు నెగ్గితే వాళ్ళే కొల్హాపూర్ యువరాణి అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక నిషా తన ప్లాన్ని అమలు చేస్తుంది. డాడీ, పేరుకి రమాదేవి హర్షవర్ధన్ ఇల్లు పెద్దింటిల్లు, కానీ వాళ్ళ కొడుకు చేసిన ద్రోహాన్ని వాళ్ళు పక్కన పెట్టి డిఎన్ఏ దాకా ఆగాలని చెప్తున్నారు. ఇప్పుడు మీరు మీ పరువు గురించి ఆలోచించాలి అని అంటుంది నిషా. చెప్పమ్మా, ఇక్కడి దాకా తీసుకొచ్చావు కదా, నేనేం చేయాలి అని అంటారు. డాడీ, మీరు గట్టిగా హర్షవర్ధన్ అంకుల్ని అడగాలి. ఎందుకంటే ఆయన్ని అడిగితేనే ప్రేమ్కి నాకు పెళ్లి చేస్తారు. లేకపోతే డిఎన్ఏ టెస్టు వచ్చాక తన బిడ్డ కాదు, అప్పుడు డాడీ పరువు నా పరువు పోతుంది. ఇప్పుడే వీళ్ళని ఖచ్చితంగా ఇరుకున పెట్టేయాలి అని చెప్పి మనసులో అనుకుని, డాడీ, ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, మీరు అందరి ముందు తలదించుకోకూడదు, నా వల్ల మీ పరువు పోకూడదు అనగాని, అవునమ్మా నిషా, నాకు అర్థమైంది, పద అని చెప్పి ఇక హర్షవర్ధన్ రమాదేవిని గట్టిగా పిలుస్తూ ఉంటారు నిషా వాళ్ళ నాన్నగారు. ఏంటి బావగారు, ఏమైంది అని అంటారు హర్షవర్ధన్. ఇక రమాదేవి, అన్నయ్య ఎందుకు కోపంగా ఉన్నారు? ఈ మధ్య మా ఇంట్లో యువరాణి పోటీలు జరిగాయి, నిషాని ఉండమన్నా మీ ఇంటికి వస్తానని వెళ్ళింది, ఇప్పుడు ఇంత కోపంగా ఉన్నారేంటి అని అంటుంది రమాదేవి. ఇక ఇటువైపు ప్రేమ్, చామంతి, రోజా, అరుణ్ అందరూ ఇక హాల్లోకి వస్తారు. అవును, మీరు కులాసగానే మాట్లాడతారు చెల్లమ్మ, కానీ నా కూతురి పరిస్థితే ఏమీ అర్థం కావటం లేదు. పెళ్ళిలో తాలిబొట్టు కట్టకుండా తన్ని ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడు ఇంకొక 7 నెలలు ఆగాలంటే ఎలా ఆగుతారు? కుటుంబ పరువు ప్రతిష్టల గురించి మీకేమైనా అర్థమైందా? ఒక ఆడపిల్ల తండ్రిని కాబట్టి నాకు ఉంది. హర్షవర్ధన్ గారు, మీరు ఎంతో మంచివారు, నమ్మకమైన వారు అనుకున్నాను. మీకు ఆడపిల్ల లేదు, అందుకే ఆ బాధ తేలటం లేదు. నలుగురిలోకి వెళ్ళాలంటే మాకు సిగ్గుగా ఉంది అని అంటారు నిషా వాళ్ళ నాన్నగారు. ఇక రమాదేవి, అది కాదన్నయ్యా అనేలోపు హర్షవర్ధన్ అంటారు, చూడండి బావగారు, నేను ఆడపిల్లని కనకపోయినా ఆడపిల్లల విలువ నాకు తెలుసు. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే, పెళ్ళి కాకముందు జరిగిన దానికి ఇద్దరిని సమానంగా చూడాలి కదా. ఒకవేళ అనగానే, అయ్యో అంకుల్, నా దగ్గర వీడియో కూడా ఉంది, అందరి ముందు చెప్పాను. ఇప్పుడు మా డాడీ పరువు నా పరువు ఏమవ్వాలి? సమాజంలో పెళ్ళి కాకముందే తప్పు చేశారని నన్నే అంటారు, ప్రేమ్ నన్ను అనగానే, చూడు నిషా, నేనేమి తప్పు చేయలేదు అనగానే, ప్రేమ్ ఎలా అంటున్నావు? అలా వీడియో చూపించినా ఇంత ఘోరంగా మాట్లాడద్దు అనగానే, ఏం మాట్లాడద్దు? నేను ఒకవేళ తప్పు చేసినట్టు ఆ వీడియోలో ఉంటే ఖచ్చితంగా ఆ రోజే నేను నీ మెడలో 3 ముళ్ళు వేసేవాణ్ణి, కానీ నేను కల్లో కూడా తప్పు చేయను అనగానే, చూసారా అంకుల్, ఇప్పుడే ఇలా అంటున్నాడంటే రేపు డిఎన్ఏ టెస్టు వచ్చినా అది నేనేదో మార్చేశానని ప్రేమ్ దబాయిస్తాడు. నా జీవితం ఇంత దరిద్రంగా అవుతుందనుకోలేదు. ప్రేమ్ అంటే చాలా ప్రేమ ఉంది. ఇదిగో ఈ చామంతి విషయంలో తను అంత కేరింగ్ చూపించినా నేను మాత్రం తన్ని ప్రేమిస్తున్నాను, తను నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ఇక కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఉంటుంది నిషా. ఇక రోజా, ఇదే అవకాశమని, మామయ్య గారు, తను ఒక ఆడపిల్లే, ఏం బాగుంటుంది ప్రెగ్నెంట్తో పెళ్లి కూతురుగా కూర్చోవడం? ఎలాగూ పిల్ల తల్లయ్యాక బిడ్డని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే ఇంకేమైనా ఉందా మామయ్య గారు? ఇటు వాళ్ళ పరువు మన పరువు పోతుంది కదా అనగానే, అవును హర్ష, ఆ విషయం మనం మర్చిపోయాము అనగానే, నేను మర్చిపోలేదు రమా, తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా సాక్ష్యాలు వచ్చేదాకా ఆగాలి కదా. నిషా, నీకు తెలియకుండా జరిగిన దానికి ఇప్పుడు ప్రేమ్ చేశాడు నువ్వు అనుకున్న దానికి చాలా తేడా ఉందమ్మా. ఎందుకంటే వీడియో ఎక్కడి దాకా వచ్చిందో అక్కడి దాకా ఆగిపోయింది, కానీ నిజంగా తప్పు చేస్తే, నా కొడుకు తప్పు చేస్తే డిఎన్ఏలో ఖచ్చితంగా తన కొడుకే అని వస్తుంది. అప్పుడు వాడిని మెళ్ళో తాలిబొట్టు కడతాడు. నలుగురు గురించి మన జీవితాలు పాడు చేసుకోకూడదు. ఒకవేళ నీకు కూడా ప్రేమ ఇష్టం కాబట్టి, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, నీ కడుపులో బిడ్డకి తండ్రి ప్రేమే అనుకుంటున్నావు కాబట్టి ఆగమ్మా అని అంటారు. లేదంకుల్, నేను ఆగను, చెప్పండి, ఇక్కడే చెప్పండి, ఈ ప్రెగ్నెంట్ కావాలంటే అనగానే, ఏంటమ్మా అలా అంటారు, ప్రెగ్నెంట్ని ఏం చేస్తారు అని అంటుంది చామంతి. ఏ, నేనేం చేస్తానే, ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, నీకు ఇంట్లో వాల్యూ ఉంది, నాకే వాల్యూ లేదు,
పదండి డాడ్ అనగానే ఇంతలో రమాదేవి, హర్ష తప్పు చేస్తున్నావు, వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చామంతి ప్రేమ్ బాధపడుతూ ఉంటారు. ప్రేమ్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే చామంతి తన వెనకాలే వచ్చి, ఎందుకు ప్రేమ్ బాబు వెళ్తున్నారు? కోపం ఎందుకు? మీరు తప్పు చేయనప్పుడు ఎందుకిలా కోపంగా వెళ్తున్నారు అని అంటుంది. చూడు చామ్, నేను తప్పు చేయలేదు. అది నీకు మా నాన్నకి తెలుసు. కానీ ఆ నిష కావాలనే నన్ను బ్లేమ్ చేస్తుంది. తన కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అన్నది తనకి తెలుసు. కావాలని నన్ను నిరికిస్తుంది అనగానే, ప్రేమ్ బాబు, ఖచ్చితంగా నాకు అదే తెలుసు. కానీ ఈ విషయాన్ని చాలా అంటే చాలా బాగా డౌట్ని క్లియర్ చేయాలి. నిషమ్మ ఎలా తప్పు చేసిందో అందరి ముందు బయట పెట్టాలి. ఒక ఆడపిల్లది కాబట్టి ఈ సమస్య సూక్ష్మంగానే మనం వెళ్ళాలి బాబు. ఆ రోజు పార్టీకి ఎవరెవరు వచ్చారా అన్నది మనకి తెలుసు కదా అనగానే, అవును చామ్, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా కొంచెం క్లూ దొరికే అవకాశం ఉంటుంది కదా. నిషమ్మకి చాలామంది ఫ్రెండ్స్ కదా అనగానే, అవును చామ్, నిజమే, అది నాకు గుర్తులేదు అనగానే, సరే ఇప్పుడే మన ఫ్రెండ్స్ అందరినీ లెక్క కట్టుకుందాం. ఆ రోజు ఎవరొచ్చారు అన్నది గుర్తు చేసుకోండి బాబు అని అంటూ ఉంటుంది ఇక చామంతి. ఇది ఇలా ఉండగా ఇక రోజా నిషా దగ్గరికి వస్తుంది. చూడు నిషా, అనుకోకుండా ప్రెగ్నెంట్ అయ్యావు. ఆ రోజే నువ్వే కారణమని 3 ముళ్ళు వేయించుకోకుండా ఇలా ఎందుకు నువ్వు ఆపేశావు అనగానే, అక్క ఏం చేయను, నువ్వు యువరానివైనా ఆ చామంతి నువ్వు యువరాని కాదని ఆ లాయర్ని తీసుకొచ్చింది కదా. అలాగే నా విషయంలో కూడా ఏదో ఒకటి తీసుకొస్తుంది. అది కాలాంతకురాలు అనగానే, తప్పు నువ్వు చేశావు కదా ప్రేమతో, దానికి భయపడ్డవెందుకు అని అంటుంది రోజా. దీనికేం తెలుసు, నేను తప్పు చేయలేదు. అనుకోకుండా గుణాగాడు నన్ను ప్రెగ్నెంట్ చేశాడు. అదంతా ప్రేమ పైకి తోసేద్దాము అంటే ఇప్పుడు డిఎన్ఏ అంటున్నారు. డిఎన్ఏ రిపోర్ట్స్ కొనేయాలంటే కుదరదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఏ నిషా, అత్తయ్య మావయ్య నీ గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారులే, టెన్షన్ పడకు. అలాగే నాకు నువ్వు సహాయం చేస్తే నీకు నేను సహాయం చేస్తాను అని అంటుంది రోజా. ఏంటి, యువరాణి కావాలని ఆశపడుతున్నావు కదా, నువ్వు యువరానివి కదా అని అంటుంది. నేనే యువరాన్ని, కానీ ఇలాంటి పరీక్షలు ఎక్కడ ఉండవు, నువ్వేనా చూసుంటావు కదా అనగానే, ఎస్ చూశాను, నువ్వు యువరానివి కాబట్టి అన్నీ పగడ్బందీగా గెలిచేశావు కదా. ఇక ఫైనల్గా ఒక 2-3 కష్టమని ఉంటాయేమో అని అంటుంది నిషా. ఉంటాయిలే, కానీ అవి ముందే తెలుసుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు కదా అని అంటుంది. సర్లే అక్క, నీకు నేను హెల్ప్ చేస్తాను, నాకు నువ్వు హెల్ప్ చెయ్యి. రామాదేవి ఆంటీకి నా గురించి ఇంకొంచెం ఎక్కువ చెప్పు. రేపు ఎల్లుండో ముహూర్తం పెట్టిస్తారు. నా పెళ్ళి అయిపోగానే నువ్వు యువరాణి అయిపోయే ఆలోచన చేద్దాము. ఇద్దరం ఇంటికి కోడలుగా, ఒకరు యువరాణి ఒకరు పట్టపు రాణి అని అంటుంది. ఎస్, నువ్వు రాజకీయ నాయకుడి కూతురు అనిపించుకున్నావు, నేను రాజవంశానికి మనవరాలు అనిపించుకోవాలి అని అంటుంది రోజా. ఇక ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతి ఒక హాస్పిటల్కి వస్తారు. ఆ హాస్పిటల్లో రాజేష్, మీకు తెలుసు కదా, ఆ రోజు బ్యాచిలర్స్ పార్టీలో కరెక్ట్గా నిషాకి తగిన గుణపాఠం చెప్పి ప్రేమ్కి అలాగే చామంతికి ఏదో చేయాలనుకున్న వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టేది ఆ రాజేషే. ఆ రాజేష్ హాస్పిటల్లో ఉంటాడు. ఇక పరుగున చామంతి ప్రేమ్ వచ్చి, ఏరా రాజేష్ ఏమైంది అని అడిగేసరికి ఇంతలో బిల్ పే చేయాలి అని అంటూ ఉంటారు హాస్పిటల్ డాక్టర్స్. ఇక ప్రేమ్ తన బిల్ అంతా పే చేస్తాడు. ఇక చామంతి, రాజేష్ ఏమైంది, ఎక్కువగా డ్రింక్ తాగద్దు కదా అనగానే, చామంతి, ప్రేమ్ సార్ నన్ను క్షమించండి, నిజం చెప్పాలంటే తాగుడికి బానిసై ఏం చేస్తున్నానో నాకు తెలీదు అనగానే, సరే ఇప్పుడు హాస్పిటల్లో చేరావు కదా, కడుపు నొప్పి తగ్గిందా అని అంటారు ప్రేమ్. తగ్గింది సార్, కానీ మీకు ఒక నిజం చెప్పనా అనగానే, ఏంటా నిజం అని అంటుంది చామంతి. మీ ఇద్దరు చాలా మంచివాళ్ళు, మీకు అన్యాయం చేయాలని ఆ నిష చాలా అంటే చాలా ప్లాన్లు వేసింది. కానీ ఈసారి తన ప్లాన్ని నేను రివర్స్ చేశాను అనగానే, ఏంటా ప్లాను అని అంటుంది చామంతి. ఇక రోజు ఇక బ్యాచిలర్స్ పార్టీలో జరిగిందంతా చెప్తారు. ప్రేమ్ సార్, మీకు తప్పు చేయాలని మీరు ఆ గదికి వెళ్ళేలా ఆ గుణ అలాగే నిషా ప్లాన్ చేశారు. మీ ఇద్దరికీ మత్తుమందు ఇమ్మని నాకు చెప్పారు, కానీ అదే మత్తుమందు మీకు కొంచెం ఇచ్చాను, వాళ్ళకి ఫుల్గా ఇచ్చాను. వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇప్పుడు
నిషాకి మీకు జోలికొచ్చే అవసరం రాదు అనగానే ఒక్కసారిగా చామంతి ప్రేమ్ షాక్ అవుతారు. అంటే ఆ రోజు గుణ నిషాని అని అంటారు. అవును ప్రేమ్ బాబు, వాళ్ళిద్దరూ మీ జీవితాలతో ఆడుకుంటే నేనా వాళ్ళ జీవితంతో ఆడుకున్నాను. నా దగ్గర వీడియో ఉంది. ఇప్పుడు నా దగ్గర మనీ లేకపోయినా హాస్పిటల్లో బిల్లుని మీరు పే చేశారు. మీరు మంచివారు, మీకు అన్యాయం జరగకూడదు. ఇదిగోండి వీడియో అని చెప్పి చూపిస్తాడు రాజేష్. ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు. ప్రేమ్ పాపం నిషాని పడుకోబెట్టి బయటికి రాగానే చామంతి ఉందేమోనని గుణ నిషా దగ్గరికి వెళ్తారు. తనకి నిషాలా కనిపించకుండా చామంతిలాగా ఉన్నందువల్ల ఇక నిషాకి గుణకి ఇద్దరికి తప్పు జరిగిపోతుంది. ఇక గుణ అసలైన ప్రెగ్నెంట్కి కారణమని చామంతి ప్రేమ్కి తెలియడంతో చాలా కోపంతో ఊగిపోతారు. బాబు, ఇప్పుడు కోపం కాదు, మనం చేయవలసింది ఏంటి అన్నది మీకు చెప్తాను రండి అని చెప్పి చెవిలో చెప్తుంది. సరే చామ్, దాన్ని ఇలా కాదు, పెళ్ళని డాడీతో వాళ్ళు ఒప్పించాలని చూస్తారు. పెళ్లిపేటలో వచ్చేటప్పటికి అసలైన వీడియో చెప్దాము, అది చేసిన దానికే బుద్ధి చెప్దాము అని అంటారు. అది మా ప్రేమ్ బాబు అంటే. సరే ప్రేమ్ బాబు అని వెళ్ళబోతూ ఉంటే ఇక హాస్పిటల్ రిసెప్షన్లో కొంతమంది ప్రేమ్ చామంతిని గుర్తుపడతారు. బాబు, చామంతి, ప్రేమ్ బాబు అని అంటారు. ఓ, మేమెవరో మీకు తెలుసా అమ్మా అనగానే ఎందుకు తెలీదు, మీరు యాడ్ షూట్లో పాల్గొన్నారు కదా, ఈ అమ్మాయి మెడలో మీరు 3 ముళ్ళు వేశారు కదా అనగానే నా మెడలో ఆయన 3 ముళ్ళు వేశాడా అనగానే అవునమ్మా, 3 ముళ్ళు వేశారు కదా, తన భార్య నువ్వే కదా అనగానే నేను అంటుంది చామంతి. ఇక ప్రేమ్, అవును, నా భార్య చామంతినే, నేను తన మెడలో 3 ముళ్ళు వేశాను అని అంటారు. ఇదేంటి ప్రేమ్ బాబు, 3 ముళ్ళు వేశారని చెప్తున్నారు అంటే ఆ రోజు నా మెడలో 3 ముళ్ళు వేశారని గుర్తుపెట్టుకున్నారా ప్రేమ్ బాబు? అనుకోకుండా నాకు భర్త అయిపోయారు. మనిద్దరం భార్యాభర్తలం. ఇలా యాడ్షూట్లో మనిద్దరిని గుర్తుపడుతున్నారు. కానీ ఆ భగవంతుడు మనిద్దరిని ఎలా కలుపుతాడో అని అనుకుంటుంది చామంతి. ఇక అలా అయితే మీ ఇద్దరూ కొత్త పెళ్ళికొడుకు కొత్త పెళ్ళికూతురు అని అంటారు. అవును, నచ్చాం నా భార్య అని చెప్పి అంటూ ఉంటారు. ఇక చామంతి ఏమీ అనదు. ఇక కారులో చామంతి ప్రేమ్ ఇంటికి వస్తూ ఉంటే చామంతి తలుచుకుంటూ ఉంటుంది. ప్రేమ్ తన మెడలో 3 ముళ్ళు కట్టింది అంతా తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చామ్, నాకు తెలుసు నీ మనసులో నేనున్నానని, కానీ ఆ నిష మన మధ్యలో ఒక నిప్పు పెట్టాలని చూస్తుంది. కానీ దాని గురించి నిజం తెలిసిపోయింది కదా, ఇప్పుడు ఆ నిషా భాగోతాన్ని బయట పెట్టడమే అని అనుకుంటారు. ఇక ప్రేమ్ చామంతి చాలా హ్యాపీగా ఇంటికి వస్తారు. చూడండి అంకుల్, చూడండి, మీ అబ్బాయి నన్ను ప్రెగ్నెంట్ చేసి చామంతితో ఎలా కులుకుతున్నాడో అనగానే అమ్మ నిషా, నోరు అదుపులో పెట్టుకో అని అంటారు. అంకుల్, అదుపులో పెట్టుకుంటాను, కానీ నాకు ఉన్నది ప్రెగ్నెంట్. రేపొద్దున మీకు కాదు, పరువు పోయేది నాకు. మీరు ప్రేమతో నాకు పెళ్లి చేస్తే ఈ ఇంట్లో ఉంటాను, లేకపోతే సూసైడ్ చేసుకుంటాను అంకుల్. ఎందుకంటే మా నాన్న పరువు తీయాలనుకోవటం లేదు అనగానే హర్ష, ఇంకా ఆగుతావేంటి? ఏరా ప్రేమ్, తెలియకుండా మత్తులో ఏదో చేశావు, ఇప్పుడు కాదంటావు. ఆ అమ్మాయిని ఎప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. రేపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని అంటుంది. ఇక రమాదేవి, రమా అని అంటారు. చూడు హర్ష, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే నేను ఊరుకోను. రేపే ప్రేమ్కి చామంతికి పెళ్ళి అని అంటుంది. సారీ, ప్రేమ్కి నిషాకి పెళ్ళి అని అంటుంది రమాదేవి. ప్రేమ్ బాబు, ఈ పెళ్ళికి మీరు ఒప్పుకోండి అని అంటుంది చామంతి. సరే చామంతి, నేను తప్పు చేశానని ఒప్పుకోను, కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయకూడదు కదా అని చెప్పి వెళ్ళిపోతారు. ఇదేంటి ఇంత ఈజీగా ఒప్పుకున్నారు? ఈ చామంతి కూడా ఒప్పించింది. పోనీలే, రేపు నాకు ప్రేమ్కి పెళ్ళి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నిషా. తెల్లవారుతుంది. ఇక నిషా అలాగే ప్రేమ్ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు ఇంట్లో చేస్తారు. ఇక తాలిపొట్టు కట్టే టయానికి చామంతి అంటుంది, హలో నిషమ్మ, మీకు కాబోయే భర్త ప్రేమ్ బాబు కాదు అనగానే పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంతలో రమాదేవి వచ్చి ఏంటే ప్రతిదానికి నువ్వు అని చెప్పి అంటుంది. అమ్మా, ఆవేశపడద్దు, ఇక్కడ న్యాయమే జరగాలి, పెళ్ళి కూడా జరగాలని కోరుకుంటున్నాము. ప్రేమ్ బాబు మీరు అనగానే అయ్యో గుణ రా అని అంటారు. గుణ వచ్చి నిషా పక్కన కూర్చుంటారు. గుణ, నువ్వేంటి అని అంటారు. అంకుల్,
జీవితాంతం నేను జైల్లో ఉండాలి. కానీ ప్రేమ్ చామంతి ఇద్దరూ నన్ను బెయిల్పై బయటికి తీసుకొచ్చారు. అలాగే నేను చేసిన అన్ని పాపాలని ఇక కడుక్కోవాలనుకుంటున్నాను అనగానే, ఒరే ఏంటి చెప్తున్నావు, ఏం వాగాలనుకుంటున్నావు అనగానే, నిషా ఇంకా అనవసరం, వాళ్ళకి మన గురించి తెలిసిపోయింది. రాజేష్ అసలైన వీడియో చూపించేశాడు. ఇప్పుడు నీ పరువు ఉండాలి అంటే నీ మెళ్ళో నేను 3 ముళ్ళు వేయాలి అని అంటారు గుణ. ఇక రమాదేవి, హర్షవర్ధన్, ఇటువైపు రోజా అందరికీ షాక్ అవుతారు. ఇక పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటారు నిషా వాళ్ళ డాడీ. అంకుల్ నాకు కాదు, ఒకసారి నిషాని అడగండి, ఆ రోజు ఏం జరిగిందో చెప్తుంది, లేకపోతే చామంతి వీడియో వేస్తుంది అనగానే, అవునండి, ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను, అప్పుడు మీరే దగ్గరుండి గుణాని కాళ్ళు కడిగి కన్యాదానం ఇస్తారు అనగానే ఇక రమాదేవి, హర్షవర్ధన్ షాక్లో ఉంటారు. ఇక ప్రేమ్ అంటారు, చూడు నిషా, నువ్వు కామ్గా గుణాతో 3 ముళ్ళు వేసుకొని నీ కడుపులో బిడ్డకి తండ్రి తనే కాబట్టి ప్రశాంతంగా మీ ఇద్దరు ఉండండి. ఇక ఈ వీడియో చూపించి మీ పరువు మీరు తీసుకోవద్దు అని అంటారు. ఇక నిషా తల వంచుకుంటుంది. గుణ తాలిబొట్టు కడతాడు. చాలా పెద్ద ట్విస్ట్ అని చెప్పి ఇక రోజా అనుకుంటుంది, ఇది అనవసరంగా ఏదో ఓవర్ యాక్షన్ చేసినట్టుంది, ఇదే బలైపోయినట్టుంది. గుణగాడితో 3 ముళ్ళు వేయించుకుంది. ఒసే చామంతి, నువ్వు తక్కువ దానివి కాదే, నన్ను కూడా ఏం చేస్తావో ఏమో అని అనుకుంటుంది రోజా. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.